దండిన మారెమ్మ. కర్ణాటక రాష్ట్రం తుమ్కూరు జిల్లా మధుగిరిలో కొలువుదీరిన ఆ తల్లి ప్రపంచంలోని ఏకశిలా పర్వతాల్లో రెండవదిగా పేర్గాంచింది. అలాగే ఏషియాలోని ఏకపర్వతాలలో మొదటిదిగా పేర్గాంచింది. సుమారు 600 సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పబడుతోన్న ఈ దివ్యాలయాన్ని చిక్కప్పగౌడ అనే రాజు కట్టించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. పూర్వం చిక్కప్పగౌడ మైసూర్ రాజుకి సామంతరాజుగా ఉండేవాడు. యుద్ధం జరిగిన ప్రతిసారి ఆ రాజులకు పరాజయం తప్పేది కాదు. ఆ కాలంలో చిక్కప్పగౌడ మధుగిరి ప్రాంతాన్ని పాలించాడు. యుద్ధంలో తమకు ఎదురవుతోన్న పరాజయాలను తలుచుకొని రాజు బాధపడుతూ ఉండగా మధుగిరిలో కొలువుదీరిన మారమ్మవారు అదృశ్య రూపంలో కనిపించి తానక్కడ శిలారూపంలో కొలువై ఉన్నానని, యుద్ధంలో పరాజయం పాలైనందుకు విచారించవద్దని, తనను వెలికి తీసి గుడి కట్టిస్తే యుద్ధంలో నీకు విజయం లభిస్తుందని ఆకాశవాణి రూపంలో చెప్పిందట. అంతట చిక్కప్పగౌడ అమ్మవారి శిలను కనుగొని ఆలయాన్ని కట్టించాడట. అమ్మవారి లీలా విశేష ఫలితంగా ఆనాటి నుంచి చిక్కప్పగౌడకు మైసూరు రాజులకు అపజయం అనేది ఎదురు కాలేదట. దాంతో ఆయా రాజులు యుద్ధానికి దండెత్తుతున్నప్పుడల్లా అమ్మవారిని దర్శించుకొని మరీ వెళ్తూ ఆయా యుద్ధాలలో విజయం సాధించేవారట. ఈ నేపథ్యంలో ఆనాటి నుంచి అమ్మవారి పేరు దండిన మారెమ్మగా రూపాంతరం చెందిందట.